హాయ్ హలో అందరు బాగున్నారండి. మా చెల్లెలు మనవరాలది పుట్టెంట్రుకలు తీపిద్దాం 9వ నెల వచ్చిందన్నారు. ఇక అందుకని ఇప్పుడు అందరూ 9వ నెలనే తీస్తున్నారు కదా. ఇక 9వ నెలలు తీస్తే ఇక మళ్ళీ పుట్టినరోజు కల్లా జుట్టు వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. అందుకని వీడియో తీస్తూ రండి అక్కడ కలుద్దామని చెప్పి బాయ్ అని చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ అన్నమాట కొండ మీద వాళ్ళ ఇంటికాడ ఇక మనవరాలను ఎత్తుకున్నా అదేవో చూస్తుంది అనమాట. దానిదే పుట్టెంటుకలు. ఇక ఆటోలో బయలుదేరి వెళ్ళాము కొండ మీదకి వెళ్దామని చెప్పి. కొండ మీదకి ఆటో రానివ్వరుగా ఇక మా ఉదయి వాళ్ళ ఆవిడ మా చిన్నమ్మాయి ఇక మేము నలుగురమే బయలుదేరి వెళ్తున్నాము. నేనేం బండి మీద వస్తా అన్నారు మా వారు. ఇక అసలు జనాలు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఏకాదశి కారణం వల్ల జనాలు ఉన్నారు. అది చూడండి అలా దిక్కులు చూస్తుందో. ఇక పైన కొండ మీదకి ముందు కూతులు చూడండి అలా ఆడుతుంది, దాన్ని చూస్తూ ఉంది మా మనవరాలు. ఇక అది తీపిస్తున్నారు జుట్టు. అది అసలు ఫస్ట్ బాగానే కూర్చుంది. సెకండ్ ట్రిప్పు ఎదురు పిల్లలు ఎడుతున్నారని ఇది ఎడుతుంది బాగా. అంతే కదండి, పిల్లలు తీసేటప్పుడు బాగానే ఉంది, లాస్ట్కి కదిలేటప్పటికి 4-5 ఘాట్లు పడిపోయినాయి. అది అసలు ఎంత ఆడిస్తున్నా ఇక ఆగట్లేదు. తీసేటప్పుడు ఫస్ట్ చూస్తా కూర్చుంది, దానికి ఏం అర్థం కాల. తర్వాతకి మంట పుట్టిందో ఏమో ఇక ఏడుస్తుంది, బాగా ఏడుపు మొదలేసింది. ఇక దర్శనం అయిపోయింది. దర్శనానికి తిని ఇవ్వరు కదండి. దర్శనం అయ్యి వచ్చాక అసలు ఆకలని అడవట్లేదు. వాళ్ళ అమ్మ జావ చేసుకొచ్చింది, తై జావ. ఇక అది పెడుతుంది అనమాట. మా చెల్లి బాయ్ చెప్తుంది, హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని. ఇక అక్కడ దర్శనం అయ్యాక జనాలు చూసారా ఎంత ఎండ ఉందో. 11:30 అయింది, అయినా అసలు ఖాళీ లేదు. జనాలందరూ ఇక వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. దుర్గకుడి మీద అసలు ఎప్పుడు 24 గంటలు జనాలు ఉంటారు కదండి. మేమైతే చాలా సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడో మా అబ్బాయి వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక నేనైతే ఈ మొక్కు ఉందని చెప్పి బయలుదేరటమే. షాపింగ్లు అసలు ఏవీ ఖాళీ లేవు, అందరూ బిజీగా ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి.